అక్కడ క్రిందికి వస్తూ ఉంటే సూర్యకుండం నుంచి ఋషి గంగా నది ప్రవహించడం కనిపించింది. అక్కడ జంతువులు దిగే పరిస్థితే లేదు. మేమే అన్ని వైపులకు దృష్టిని ప్రసరింపజేసినా ఎక్కడా గొర్రెల జాడ కనిపించలేదు. చీకటి పడటంతో కాదు, ఇక్కడ ఉంటే ఇప్పుడు మాట్లాడండి. ఇక్కడ ఉంటే ఎటు మాట్లాడుతుంది మేడం? ఇప్పుడు వినండి. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి మేడం. చీకటి పడటంతో అన్వేషణ ఆపు చేసి రాత్రి గడపడానికి హోమకుండుకు తిరిగి వచ్చాం. కనుచూపు మేరలో ఎక్కడ తల దాచుకోవడానికి ఆశ్రయం కనపడలేదు. అందువలన ఆరు బయటే రాత్రి గడపవలసి వచ్చింది. శీతల పవనాలు చలి బాధను పెంచాయి. సమాధిలో ఉంటే చలిని తట్టుకోవచ్చు గాని అందుకోసం సమాధిని ఆశ్రయించడం మాకు నచ్చలేదు. చివరికి మిక్కుటమైన చలిని భరించలేక నా పంచిలో ఉన్న మూలికను తిన్నాం. నా సంచిలో ఉన్న కొద్ది నిమిషాలకే మాకు చెమటలు పట్టి చలి తట్టుకోగలిగాం. అర్ధరాత్రి సమయానికి కాగా కాన్పడి మా వైపు రావటం కనిపించింది. మేము వెంటనే మంత్రాల కవచంతో శరీరాన్ని కప్పుకొని వెలుతురు కోసం ఎదురు చూసాం. కాగడాలు పట్టుకుని వచ్చిన వారిని చూడగా మా సందేహాలు తీరిపోయాయి. వాళ్ళు ఇంతకు ముందు మేము చూసిన అమ్మాయిలు అబ్బాయిలే, కాకపోతే వారి వేషాలు మారిపోయాయి. విలువైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉన్నారు. వారి జుట్టు నడం వరకు వేలాడుతుంది. వారి కంఠహారాలు మెరుస్తున్నాయి. వారిలో ఒకడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు, మేము లంగోంపాలం. నా పేరు జూ బాబా సుందర్నాథ్ జీ. మీరు ఎందుకు వచ్చింది ముందే చెప్పాడు. అప్పటి నుంచి మేము మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ కొందరు యాత్రికులు కనిపించారని ఈ పిల్లలు చెప్పగానే మీ ఇద్దరిని గురించే ఆలోచించాను. దయచేసి నా వెంట రండి. మంత్ర కవచం మమ్మల్ని కాపాడుతున్నందున నిస్సంకోచంగా వారి వెంట వెళ్ళాం. సూర్యకుండుకు వెళ్లే దిగుడు వచ్చే వరకు నడిచాం. సరోవర సమీపాన ఒక సొరంగం ఉన్నది. దానిలోకి ఒక ఇరుకైన రాతి మార్గం ఉంది. కాగడాల స్పర్శకే అవి అంటుకొని మంటసాగాయి. వెనక వచ్చేవారు మంటలను ఆర్పివేశారు. చాలా దూరం సొరంగ మార్గాన నడిచాక బహిరంగ ప్రదేశానికి వచ్చాం. ఆ స్థలంలో జీవితావసరాలన్నీ క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. వివిధ రకాల జంతువులు కూడా వేరువేరుగా కూర్చొని ఉన్నాయి. జూ మమ్మల్ని ఒక గుహలోకి తీసుకుని వెళ్ళాడు. లోపల గోడలన్నీ అందంగా చెక్కబడి ఉన్నాయి. ఒక పెద్ద నల్ల శానపురాతిని పడకగా రూపొందించారు. దానిపైన జంతువుల చర్మాలను కప్పిపెట్టారు. మమ్మల్ని విందు భోజనానికి ఆహ్వానించారు. అక్కడ ఉండే స్త్రీలే భోజన పదార్థాలను తయారు చేశారు. కొన్ని పదార్థాలు వెన్నలాగా, కొన్ని ముద్దలాగా ఉన్న మొత్తానికి అన్ని రుచికరంగా ఉన్నాయి. వాటిని బంగారు పాత్రల్లో వడ్డించారు. పాత్రల పైన దేవతల బొమ్మలను చెక్కారు. త్రాగటానికి పానీయాలు కూడా ఇచ్చిన తర్వాత మేము గుహకు తిరిగి వచ్చి నిద్రపోయాం. ఉదయము గుహ బయటకు వచ్చినప్పుడు మాకు కనిపించిన దృశ్యం ఆశ్చర్యానందాలలో ముంచివేసింది. స్వరం యొక్క విశాల బహిర్ద్వారము యథార్థానికి ఒక చిన్న గ్రామము. వివిధ ఆకృతులతో పరిమాణాలతో ఉన్న గుహ గ్రామస్తుల ఇల్లు. ఇంతలో జూ వచ్చి మమ్మల్ని సొరంగం బయటకు తీసుకుని వెళ్ళాడు. బయటికి వచ్చేసరికి పెద్ద బహిరంగ స్థలం. ఎదురుగా పర్వతాలు కనిపించాయి. జూ దగ్గరలో ఉన్న ఒక రాతిపై కూర్చుని భావతరంగాల ద్వారా ఎవరితోనో మాట్లాడాడు. కొద్దిసేపటి తర్వాత ఒక చిన్న గుండ్రని విమానం మా వైపు వచ్చింది. అది ఆగగానే అందులో నుంచి జూ లాగే ఉన్న ఒక మనిషి క్రిందికి దిగాడు. అతడిని పంచియావో అని నాకు పరిచయం చేశాడు. మేము విమానం ఎక్కి పింకియాంగ్ పర్వతాల పైకి ఎగిరిపోయాం. పర్వతాల చుట్టూ తిరిగినాక ఆ విమానం క్రిందికి దిగింది. అక్కడ అలాంటి విమానాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని అత్యాధునికంగా సౌరశక్తితో నడిచేవిగా ఉన్నాయి. మేము పచ్చని పచ్చిక మైదానంపై దిగాం. దాని చుట్టూ హిమచ్ఛాదిత పర్వతాలున్నాయి. సొరంగాకారంలో దగ్గరలో ఉన్న కొన్ని గుహలు మా దృష్టిని ఆకర్షించాయి. వాటికి తలుపులు వేరే పదార్థంతో తయారు చేయబడ్డాయి. మేము ఒక గుహలో ప్రవేశించి చూస్తే సమకాలిక శిల్ప శైలిలో నిర్మించబడిన అనేక గృహాలు కనిపించాయి.
కనిపించి ఆశ్చర్యపోయాం. గుహ లోపల సామగ్రి రాతితోనే చేయబడ్డాయి. వాటి పనితనం ప్రశంసనీయంగా ఉంది. కుర్చీలు, బల్లలు తేలికగా ఉండి ఒక చోటు నుండి మరొక చోటికి సులువుగా కదల్చడానికి వీలుగా ఉన్నాయి. గుహలో సూర్యకాంతి చక్కగా వెలుగుతో నింపింది. మేము అన్ని గుహలను పరీక్షించాం. అన్నిటిలోనూ చక్కటి సౌకర్యాలు ఉన్నవి. గ్రంథాలయాలను కూడా దర్శించాం. బట్టపైన బూర్జ పత్రాలపైన వ్రాసిన ధర్మశాస్త్రాలు మొదలైన ప్రాచీన గ్రంథాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ నివసించే జనులు తమ ఆహార పానీయాలలో మాదక ద్రవ్యాలను వాడతారు. వారు సశరీరంగా గాలిలో ఎగిరిపోగలరు, కానీ ఈ శక్తిని వారు బహు అరుదుగా వినియోగిస్తారు. లంగోంపాల బంధుమిత్రుల హిమాలయ ప్రాంతంలో నివసిస్తారు. వారు భావ తరంగాల ద్వారా సంభాషిస్తారు. ఈ లోయలను జంబిడోర్, సింకియాంగ్, కైలాస్, షుంగ్, అలకాపురి మొదలైన పేర్లతో పిలుస్తారు. లంగోపాలు తాము కోరినప్పుడు అదృశ్యం కాగలరు. వారు గ్రంథాలయంలో ఉన్న అరుదైన విలువైన సాహిత్యాన్ని మేము విస్తారంగా అధ్యయనం చేశాం. జూ మాకు శ్వేత లోకాలను కూడా పరిచయం చేశాడు. ఈ విభిన్న లోకాధిపతి తావో సింగు అతడు మాకు సాదరంగా స్వాగతం ఇచ్చాడు. తర్వాత తన విమానంలో కైలాస పర్వతం పైకి తీసుకొని పోయాడు. కైలాస పర్వతాన్ని వారి భాషలో కమపోష్ అంటారు. ఆ పర్వతం దర్శించిన తర్వాత మేము ఋషి గంగానది సమీపంలో నేల మీదకు దిగాము. ఆ విధంగా మా అన్వేషణ పూర్తి అయింది. యాత్ర ముగిసింది. పిండారి గ్లేడియర్ లో ఉన్న నా గుహకు తిరిగి వచ్చాం. మేము వచ్చేసరికి అక్కడ మధురదాసు జీ ఇంకా ఇతర మహాత్ములు ఉండటం చూసి ఆనందించాను. అందరూ నన్ను ప్రేమతో ఆదరించారు. స్వాగతం అయ్యాక మధురదాస్ జీ నాకు ఒక పగడాల హారాన్ని బహూకరించారు. శ్యామ తులసి పూసల హారాన్ని రామ్దాస్ జీకి బాబా ఇచ్చాడు. బాబా సన్నిధిలో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఖాతీ గ్రామం మీదుగా బాగేశ్వర్ మఠానికి బయలుదేరాం. బాగేశ్వర్ మఠానికి చెందిన పాత జ్ఞాపకాలు బయటకు రావడంతో నాలో ముఖ్యమైన మార్పు రావడం మొదలైంది. ఇలా క్షణిక మార్పులను అణచివేయడానికి రేఖను ఆవాహన చేయనారంభించాను. జీవన స్రవంతితో ఢీకొన్నప్పుడు రేఖ ప్రకటితం అవుతుంది. అంటే మార్పులు ఆవాహనం జీవన స్రవంతిలో ఢీకొన్న రేఖ ప్రకటితం అవుతుంది. రేఖ పూర్ణ విరామంతో విడదీయరాని భాగం, దాన్ని విశ్రామం అని పిలుస్తారు. నా జీవితంలోని ఈ దశలో రేఖ యొక్క ఉనికిని ఊహించాను. ఇక్కడికి 18 అధ్యాయాలు అయిపోయాయి. 19వ అధ్యాయము చికిత్స చేసే సమాధి స్పర్శ. సమాధి స్థితిలో యోగికి చేకూరే ఆధ్యాత్మిక మహాశక్తి మానసిక భౌతిక దీర్ఘ రోగాలను నయం చేస్తుంది. అవసాన దశకు వచ్చిన అనేకులైన రోగులకు స్వస్థత కలిగించి నేను సమాధి యొక్క శక్తిని నిరూపించాను. అమెరికా, కెనడా, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు చెందిన మేధావులకు నేను ఆధ్యాత్మిక దీక్ష ఇచ్చాను. సత్యాన్ని బహిర్గతం చేసే ఆధ్యాత్మిక శక్తిని గ్రహించడంతో వారికి దివ్యానందం కలిగింది. నేను నేలకొద్ది మైళ్ళ దూరాన ఉన్నప్పటికీ నా సహాయం అర్థించిన రోగులకు సూక్ష్మ రూపంలో కనిపించి వారి కష్టాలు తీర్చాను. సమాధి వల్లనే అలా ఆకాశ గమనం చేయగల శక్తి వచ్చింది. ఒకేసారి నైనితాల్, అల్మోరా, బాగేశ్వర్, భీమ్తాల్ మొదలైన చోట్ల అనేక సూక్ష్మ రూపాలు ధరించి కనిపించడం జరిగింది. స్వస్థత పొందిన రోగులే ఈ ఆధ్యాత్మిక చికిత్సకు సజీవ తార్కాణాలు. సమాధి స్థితిలో శరీరము, జీవుడు ఏ పరిస్థితిలో ఉంటారో తెలుసుకోలేకపోయినా విజ్ఞాన శాస్త్రం యోగి యొక్క సూక్ష్మ కారణ శరీరాలను, వాటి వేగాన్ని ఎలా అర్థం చేసుకోగలదు? యోగి యొక్క నమ్మశక్యం కాని వివిధ శక్తులను అర్థం చేసుకోవాలంటే శాస్త్రజ్ఞునికి మూల తత్వాల జ్ఞానం కావాలి. సూక్ష్మ జ్ఞాన సూత్రాలు తెలిసి ఉండాలి. భావ తరంగాలు ఎంత వేగంతో పోగలవో గమనించాలి.
ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలు బుద్ధి యొక్క శక్తిని ప్రతిబింబిస్తాయి, కానీ సూక్ష్మ మహాభూతాల సర్వోత్కృష్టమైన శక్తిని కాదు. సృష్టికి మూలము సూక్ష్మ భూతాలలోని దాగి ఉంది. ప్రకృతి ఉపద్రవాల పేరిట ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంక్షోభాలను హిమాలయాల్లో నివసించే యోగులు నివారించగలరు. భావ తరంగాలు ఈ ప్రపంచానికి భిన్న దృష్టిని ఇవ్వగలవు. యోగులు తమ దివ్య దృష్టితో భవిష్యత్తును దర్శించగలరు, గతంలోకి తొంగి చూడగలరు, వర్తమానాన్ని విశ్లేషించగలరు. శాస్త్ర పరిశోధన పేరుతో మనిషి ప్రకృతిని నిరంతర ధ్వంసం చేస్తున్నాడు. ప్రకృతి వనరులను మతి లేకుండా కొల్లగొడుతూ ప్రకృతిలో ప్రతీకార వాంఛను రెచ్చగొడుతున్నాడు. తనపై జరుగుతున్న హింసకు ప్రకృతి ఒకనాడు తిరుగుబాటు చేస్తుంది. అగ్ని పర్వతాలు బ్రద్దలవటం, భూకంపాలు, వరదలు, ఉప్పెనలు, తుఫానులు ప్రకృతి ప్రతీకారానికి చిహ్నాలు. ప్రకృతి శాంతంగా ఉన్నప్పుడు అణుయుద్ధాలు మొదలైన మానవ ప్రేరిత ఉపద్రవాలు మానవ జాతిని ముంచెత్తి వేస్తాయి. కాబట్టి ఎలా చూసినా మానవ జాతి భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. ఈ దారుణ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని రక్షించగలవారు మహర్షులు మాత్రమే. వారు తమ శక్తివంతమైన భావ తరంగాలలో పరిస్థితిని చక్కదిద్దగలరు. ప్రకృతితో వారికున్న సన్నిహిత బాంధవ్యము వలన వారికి దివ్యశక్తులు ప్రసాదించబడ్డాయి. వాటి సాయంతో మత విద్వేషాలను పోగొట్టి మానవ జాతిని ఆధ్యాత్మిక పథంలోకి మళ్లించగలదు. ఆత్మ ప్రబుద్ధమైన ఆధ్యాత్మికవాది సమాజానికి ఏదో ఒక సహాయం చేయగలడు. అతడు జనంలోకి వచ్చినప్పుడు భయంతో గాని అనుమానంతో గాని చూడకూడదు. అతనికి దురుద్దేశాలు ఏమీ ఉండవు. ప్రజల్లో తన ప్రతిష్ట పెంచుకుని వారిని తన వశం చేసుకోవాలని ఆశించడు. మనుషుల్లో దివ్యత్వాన్ని మేలుకొల్పి ప్రతి ఆత్మలోనూ ఉన్న అనంత శక్తిని గ్రహించేలా చేయడమే అతడి ఆశయం. సాంఘిక భేదాలను ఆయన పట్టించుకోడు. తన పనులన్నింటినీ నిరాసక్తంగా నిష్కామ బుద్ధితో చేస్తాడు. జీవితంలోని ఆకర్షణలు అతడిని లొంగదీసుకోలేవు. అతడెప్పుడు ఆత్మలోనే లీనమై ఉంటాడు. ఆధ్యాత్మిక జాగృతి అర్థం చేసుకోలేని అజ్ఞానులు యోగిపై నిందలు వేసి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తారు. సమాజం పోషిస్తున్న తుచ్చమైన విలువలకు అది తార్కాణంగా ఉంటుంది. పితోడ్గఢ్లో సమాధికి పూర్వం నిర్వహించిన యజ్ఞ ఫలితంగా తేమతో కూడిన గాలిలో గాఢమైన సుగంధం నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ పుణ్యకార్యాన్ని చూడడానికి ఉత్సాహంతో వచ్చారు. బలమైన గాలులు, వానలు సమాధి స్థలాన్ని పీడిస్తున్నాయి. చూడ్డానికి వచ్చిన జనము ఆందోళన చెంది విచారంలో మునిగిపోయారు. ప్రకృతి సహాయ నిరాకరణం చేయటం వల్ల అంతటా విషాదం అలుముకున్నది. గాలి వానను తగ్గించమని ప్రకృతి మాతని ప్రార్థించడం మొదలు పెట్టారు. ప్రకృతి సహకారం కోసం నేను కూడా మౌన ప్రార్థన చేశాను. ఆకాశం మేఘావృతమైన ప్రజల నిరుత్సాహాన్ని పెంచి నిస్పృహ కలిగించిందే గాని వాతావరణం మెరుగవ్వలేదు. నేను చివరిసారి శాంతించమని ప్రకృతిని ప్రార్థించిన తర్వాత నా సంకల్ప శక్తులను ప్రయోగించాను. సంకల్పం చెప్పి మంత్రపూరితమైన జలాన్ని కారు మేఘాల వైపు విసరగానే వాతావరణంలో మార్పు మొదలైంది. గాలి దిశను మార్చుకుంది. వానలు వెనక్కి తీశాయి. ఆకాశం నిర్మలమైంది. ప్రజలలో సంతోషం వెల్లివిరిసింది. నా సమాధి లక్ష్యం పితోడ్గఢ్లోని స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నెలకొల్పటం. నా సమాధి కోసం త్రవ్విన గొయ్యి బురద నీళ్లతో నిండినందున దాన్ని శుభ్రం చేయటానికి శ్రమ పడవలసి వచ్చింది. నీరు తీసివేసి అగ్ని సహాయంతో ఆరబెట్టి సమాధికి సిద్ధం చేశారు. ఇంతకు మునిపే నిర్ణయించిన సమయానికి నేను గోతిలో దిగి అడుగున కూర్చున్నాను. వెంటనే సమాధిలో ప్రవేశించి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాను. చూపర్లు భావోద్వేగానికి గురి అయి బహిరంగంగా ఏడ్చారు. నా స్థూల రూపం భూమిలో పూడ్చబడింది, కానీ నా సూక్ష్మ రూపం స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలదు. నేను సూక్ష్మ రూపంలో ఉన్నానని ప్రజలకు తెలుసు. నేను వారికి కనపడి వారి ఊహలను ధృవపరిచాను. నమ్మశక్యం గాని ఈ విచిత్రాన్ని చూడడానికి జన సందోహం నా చుట్టూ చేరడం మొదలు పెట్టగానే అదృశ్యమైపోయాను. మిత్రులతో శ్రేయోభిలాషులతో నా సహాయం
కావలసిన వారితో అలా దాగుడు మూతలు కొనసాగించాను. కొందరు రోగులకు బాధ నివారణ చేశాను. దివ్య చైతన్యం వైపు వారిని నడిపించాను. నా అంతర్దృష్టి సహాయంతో పలువురిని జీవితాలను చక్కదిద్దాను. పూర్తిగా అపరిచితుడైన సూక్ష్మ రూపం యొక్క సహాయాన్ని అర్థించవచ్చు. ఒక్క మనిషి ముందు సూక్ష్మ రూపం కనిపిస్తే అది స్థూల రూపానికి ప్రతిబింబంగా ఉంటుంది. ఒకటే తేడా, సూక్ష్మ రూపాన్ని మనుషులు సృష్టించలేరు. అది బుద్ధి, అహంకారము, అంతరంగము, వేగము కలిగి నిర్మితమవుతుంది. పంచభూతాత్మకమైన స్థూల రూపము అందులో ఉండదు. కారణ శరీరంలో ఇవేవీ ఉండవు. అది కేవలం కాంతి మాత్రమే. ఆత్మ అలా వ్యక్తమవుతుంది. దానికి అనంతమైన శక్తులు ఉంటాయి. సూక్ష్మ రూపంలో నేను పితోర్గఢ్ అంతటా సంచరించాను. ప్రజల వివిధ కార్యకలాపాలపైన ఓ కన్ను వేసి ఉంచాను. యజ్ఞ స్థలానికి చేరేటప్పటికి అక్కడ అగ్ని ఆరిపోతుండడం చూసి కలత చెందాను. పదార్థ శాస్త్రీయ దృష్టిని హోమకుండం వైపు మళ్లించడానికి ప్రయత్నించాను. కానీ అతడు లేవలేకపోయేసరికి అతడి పడకను తలక్రిందులు చేశాను. దానితో గాఢ నిద్ర నుంచి అతడు మేల్కొని నా ఆదేశాలను పాటించాడు. నన్నేమీ ప్రశ్నించను కూడా లేదు. లాలా కొడుకు తీవ్రమైన జబ్బుతో ఉన్నందున వారింటికి వెళ్లి ఆ కుర్రవాడి జబ్బు నయం చేశాను. సరదాగా చిన్న తమాషాలు కూడా చేశాను. అందులో ఒకటి, అక్కడ ఉన్న పాలను, తేయాకును మాయం చేయటం. అది చిన్న విషయమైన చూపరులలో సంచలనం కలిగించింది. అంజు సాహ్ని ఈ అద్భుతాన్ని చూసి అదిరిపోయింది. ఆమె మనస్సు మీద అది గాఢమైన ముద్ర వేసింది. నేను జయప్రదంగా చేసిన వివిధ కార్యాల వెనకనున్న యోగ రహస్యాన్ని కనుగొనమని పరిశోధనలో మునిగి ఉన్న శాస్త్రవేత్తలకు చెప్పదలిచాను. యోగి యొక్క సూక్ష్మ రూపంలో సంకల్పము, వేగము, మౌలికమైన సృజనాత్మక శక్తులు, వీటి సాయంతో యోగి ఎన్ని రూపాలనైనా ఒకేసారి సృష్టించగలడు. సమాధిలో ఉన్న యోగికి అనంత శక్తులు సమకూడుతాయి. పితోడ్గఢ్ చరిత్రలో ఆధ్యాత్మిక అధ్యాయాలను కొన్నింటిని కలిపి దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాను. అక్కడికి వెళ్ళిన ఉద్దేశం నెరవేరింది కాబట్టి ఆ ప్రజలకు వీడ్కోలు చెప్పి అద్వైత పథంలో నా ఒంటరి యాత్రను కొనసాగించాను. ఇక్కడితో 19వ అధ్యాయం అయిపోయింది. 20వ అధ్యాయం నా బాల్యము కొన్ని జ్ఞాపకాలు అనే చాప్టర్. నా బాల్యం తొలి నాళాల్లో ఆటపాటలతో నవ్వుతూ త్రుళ్ళుతూ అమాయకంగా కాలం వెళ్ళబుచ్చాను. ఆధ్యాత్మ బీజాలు గాని, సన్యాస బీజాలు గాని నా అంతరంగంలో ప్రవేశించలేదు. నేను సామాన్య లాగేనే ఉన్నాను. ఇంటికి గుడికి మధ్య భేదం తెలిసేది కాదు. మా విశాల భవంతి పరిసరాలలో ఎప్పుడూ కనిపించే బాబాతో నా ఆటలు కేవలం అమాయకమైనవే గాని పూర్వాలోచనతో కూడినవి కావు. నేనెప్పుడు దగ్గరకు వెళ్ళినా ఆయన నాతో ఆడేవాడు. మర్రి చెట్టు నీడలో ఆయన ఎప్పుడూ కూర్చునేవాడు. అది ఆయనకు ఇష్టమైన స్థలం. బాబా మాకు పూర్తిగా అపరిచితుడు, కానీ ఆయన నన్ను, నా స్నేహితుల్ని ప్రేమించేవాడు. కాబట్టి మేము స్వతంత్రంగా ఆయన దగ్గరకు వెళ్ళేవాళ్ళం. మా వినోదం కోసం ఆయన బకెట్ల కొద్దీ నీళ్లు త్రాగి తొండంతో చిమ్మినట్లు అన్ని బయటకు తెప్పించేవాడు. మేము సంతోషంతో చప్పట్లు కొట్టేవాళ్ళం. ఆయన ఎప్పుడూ మా ఇంటి మహాద్వారాన్ని దాటి లోపలికి అడుగుపెట్టి ఎరుగడు. అందరూ ఆయన్ని పూజ్యుడుగా గౌరవించేవారు. ఆయన నా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. నేనంటే ఆయనకు అభిమానమని అందరికీ తెలిసిపోయింది. నేను ఆ యోగితో ఆటలాడడం చూసినప్పుడల్లా మా అమ్మ ఆదుర్దా పడేది. ఆమె భక్తురాలు. అధిక సమయం దైవారాధనలోనే గడిపేది. కుటుంబ సంపదల పట్ల ఆమెకు అట్టే ఆసక్తి ఉండేది కాదు. ఆమె రక్తి భక్తి కూడా భగవంతుని పైనే. బాబాతో నన్ను చూసినప్పుడు ఆమెలోని మాతృ సహజ గుణాలు ఆమెను హెచ్చరించేవి. బాబా అంటే నాకు ఇష్టమని ఎప్పుడైనా అంటే ఆమె చాలా వ్యాకుల పడేది. బాబా ఎప్పుడో నన్ను తీసుకొని పోయి ఆమెకు దూరం చేస్తాడని ఆమెలో భయం దాగి ఉండేది. ఆమె ఎంత జాగ్రత్త తీసుకున్నా బాబా కోరినట్లే అన్ని సంఘటనలు జరిగాయి. నాకు బాల్య దశలోనే పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. ఉపాధ్యాయులు మా ఇంటికి వచ్చి నాకు చదువు చెప్పేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నాకు బోధించేవాడు. ఆ లోకమే వేరుగా ఉండేది. నవ్వులతో ఆటపాటలతో గడిచిపోయిన ఆ రోజులు మళ్ళీ రావు.
బడయూన్లో నా పాఠశాల విద్య ప్రారంభమైంది. ప్రతిదినం గీతా పారాయణము, రామాయణ పఠనము, జగన్మాతను పూజించడము నిత్య కృత్యాలు. అవి నా మనసుపై గాఢ ముద్ర వేశాయి. కాలం జరిగే కొద్దీ నా కుటుంబము, సంఘము, వ్యక్తి జీవిత నియమాలు అవగాహన కావటం ప్రారంభమైంది. పాఠశాల దాని నియమాలు నన్ను నిరుత్సాహపరిచేవి. అందుకని తరచుగా తరగతులకు వెళ్లకుండా తప్పించుకునే వాడిని. ఒకనాడు పాఠకులకు మొహం చాటు చేసి ఒక పల్లకిలో దాక్కున్నాను. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అంతటా వెతికారు. చివరికి బాబాయ్ నన్ను కనుక్కొని బయటకు తెచ్చి గట్టిగా చీవాట్లు పెట్టాడు. తర్వాత పాఠశాలకు ఎప్పుడూ ఎగనామం పెట్టలేదు. శ్రద్ధగా వెళ్లి పాఠాలు నేర్చుకున్నాను. గ్రామంలో కక్షలు, వైరభావాలు స్పష్టంగా కనిపిస్తుండేవి. ధనికులకు పేదవారికి మధ్య ఉన్న తరతమ భేదాలే ఈ కక్షలకు ప్రధాన కారణం. పేదల పిల్లలతో అప్పుడప్పుడు కలిసి ఆడుకునేవాడిని. చెరువులో ఈతలు కొట్టేవాడిని. మురికి బట్టలతో చిరుగు దుస్తుల్లో ఉన్న ఆ పిల్లలను చూస్తే బాధ కలిగేది. అందుకే తరచుగా నా బట్టలను దానం చేసేవాడిని. ఈ పని మా పెద్దలకు నచ్చక నన్ను తీవ్రంగా దండించేవారు. అలాంటి పరిస్థితుల్లో బాబా నన్ను రక్షించేవాడు. నేనెప్పుడూ శాకాహారం తినడానికి ఇష్టం చూపేవాడిని. ఇంట్లో అన్ని రకాల ఆహార పదార్థాలు భుజించే అలవాటు ఉంది. మధురమైన బాల్య స్మృతులను విడిచిపెట్టి ఉన్నత విద్య కోసం డార్జిలింగ్ వెళ్ళాను. నా కథలు, నాటకాలు రంగస్థలంపై ప్రదర్శించి నా స్నేహితులు సంతోషంతో నన్ను గుర్తు చేసుకునేవారు. చిన్నతనంలోనే నాకు రచనా కౌశలం అలవడింది. పాఠశాలలో అందరి అభిమానాన్ని పొందాను. పృథ్వీరాజ్ చౌహాను, సత్య హరిశ్చంద్ర, అమ్మ వంటి నాటకాలు రచించి పాఠశాలలో సంచలనం కలిగించాను. డార్జిలింగ్ లో చదువుతున్నప్పుడు అదే బాబా నన్ను తరచుగా చూడ్డానికి వచ్చేవాడు. ప్రకృతితో సన్నిహిత సంబంధం పెంచుకోమని, సౌందర్య ఆరాధన నేర్చుకోమని ఆయన బోధించేవాడు. ఇద్దరము కలిసి కొండలెక్కేవాళ్ళం. స్వేచ్ఛగా ప్రకృతిని ఆనందిస్తూ సంచరించేవాళ్ళం. అలసిపోయి ఆయన ఒడిలో సేద తీరేవాడిని. నా దగ్గర 2 రూపాయలు తీసుకుని ఆయన వెళ్ళిపోయేవాడు. తరుణ వయసులో వసంత శోభనం సుగంధాన్ని నేను అనుభవించాను. నా సహాధ్యాయులంతా సంపన్న కుటుంబాల వారే. లక్ష్మి కూడా శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినదే. చాలా మంది ఆంగ్లేయ విద్యార్థులు కూడా మా విద్యా సంస్థలో ఉండేవారు. మేమంటే వారికి భయము. మాదే ఎప్పుడు పై చేయిగా ఉండేది. వారిని చూస్తేనే నాకు కోపం వచ్చేది. కొట్లాటలు జరిగేవి. అలాంటప్పుడు బాబా ఎప్పటిలాగా నన్ను రక్షించడానికి వచ్చేవాడు. ఒకసారి మేము ఒక హిమాలయ లోయకు సరదాగా వెళ్ళాం. అక్కడ ఒక సెలయేట్లో ఆటలాడుతుండగా గాలిలో బాబా యొక్క గంభీర కంఠధ్వని వినిపించింది. నేను నా స్నేహితులను విడిచిపెట్టి బాబా రూపాన్ని అనుసరించాను. కాంచన గంగలోని ఒక గుహకు ఆయన నన్ను తీసుకొని పోయాడు. ఒక దీపం వెలుగులో గుహ ప్రకాశిస్తున్నది. నేలపైన పాములు తిరుగుతున్నాయి. వాటి పడగల పైన మణులు ప్రకాశిస్తున్నాయి. ఇంకా కొంత లోపలికి వెళ్ళగా ధన నిక్షేపాలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఒక మూలన సాధువులు మౌనంగా కూర్చొని ఉన్నారు. లాంగోంపా జాతి వారు ఆ గుహలో నివసిస్తున్నారు. రాతితో చెక్కబడిన కుండలు రత్నాలతోనూ ఆహార పదార్థాలతోనూ నిండి ఉన్నాయి. బాబా నన్ను వారికి పరిచయం చేశాడు. మేము మరొక దారిన గుహలో నుంచి బయటకు వచ్చాం. బహిరంగ స్థలంలో నుంచి చూస్తే కాంచనగంగా శిఖరం అద్భుతంగా కనిపిస్తున్నది. మధ్యాహ్నానికి తిరిగి మా విహార స్థలికి చేరుకున్నాం. నా స్నేహితులు ఇంతసేపు నేను తమతో లేననే గుర్తించలేదు. బాబా ఎప్పటిలాగా నా దగ్గర 2 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సెలవుల్లో మేము నేపాల్ వెళ్ళాం. యాత్ర అంతా కాలినడకనే సాగింది. కష్టం లేకుండానే కాఠ్మండు చేరగలిగాం. నేపాల్ రాజకుటుంబం వారి ఆతిథ్యాన్ని అనుభవించి ఆనందించాం. బాబా నేపాల్ లో కూడా నన్ను కలిసి సరి అయిన సమయంలో సముచితమైన హితబోధ చేసేవాడు. ప్రాపంచిక ఆకర్షణలలో ఎప్పుడైనా నేను ఆసక్తి చూపితే ఆయన వారించేవాడు. ఇటువంటి విషయానందాలలో మనసును మునగనీయకు, జీవితాంతం వాటిలో చిక్కుకొని పోతావు. అలా చెప్పి 2 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయేవాడు. అల్పకాలిక నేపాల్ యాత్ర అనంతరము
అమ్మా నాన్నలను చూడాలనిపించి స్వగృహానికి చేరాను. ఇంట్లో వాతావరణం అంతా క్రొత్తగా ఉంది. ఇంటికి వచ్చిన నాలో నిస్పృహ పోలేదు. గ్రామంలో వెనుకటి జీవకళ మనోహరత్వము కనిపించడం లేదు. బహుశా నాలోనే ఏదో మార్పు వచ్చి ఉండవచ్చు. వెనుకటి హృదయం గల బంధాలలో నాకు ఆసక్తి నశించడానికి అది కారణం కావచ్చు. నేను త్వరగా అక్కడి నుంచి బయలుదేరి నా వసతి గృహానికి తిరిగి వచ్చాను. అమ్మ, అక్క చెల్లెళ్ళు కన్నీటితో వీడుకోలిచ్చారు. డార్జిలింగ్ లో నా స్నేహితురాలు లక్ష్మి చేదోడు వాదోడుగా ఉండి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించింది. ఇద్దరం కలిసి సుందర భవిష్యత్తును గురించి కలలు కనడం మొదలు పెట్టాం. డార్జిలింగ్ లోని కొండలు, లోయలు మా కలలకు దట్టమైన రంగులత్తేవి. అయితే బాబా మా కలలను ఎప్పుడు భగ్నం చేస్తూ మానవ జీవిత లక్ష్యాలు ఎలా ఉండాలో బోధించేవాడు. రెండు విభిన్న లోకాల మధ్య నేను చిక్కుకున్నాను. ఒకటియో సుందర భవిష్యత్తును ఆకర్షిస్తూ ఉంటే, మరొకటి దూరాన ఉన్న పర్వతాలలో ఏకాంతవాసం చేయాలనే గాఢమైన కోరిక నన్ను పురిగొల్పుతున్నది. జీవితాన్ని స్పష్టమైన రంగులతో చిత్రించాలని నా అభిలాష. కానీ నాలో ఏదో భయం దాగి ఉండి ప్రాపంచిక బంధాల నుంచి నన్ను వెనక్కు లాగుతున్నది. పలుమార్లు నాకు ఆత్మవిస్మృతి కలిగేది. శవం కనపడితే భయపడేవాడిని. మరణాన్ని తలుచుకుంటేనే తలక్రిందులయ్యేవాడిని. తరచుగా మరణ భయాన్ని గూర్చి ధ్యానం చేసేవాడిని. ఆ కాంక్షలను, అభిలాషలను మొగ్గలోనే త్రుంచి వేసేవాడిని. సంపన్న నేపాలీ కుటుంబానికి చెందిన లక్ష్మి అందమైన పడుచు. ఆమె తండ్రి నేపాల్ సైన్యంలో మేజర్ జనరల్. విద్య కోసం ఆమె ఇండియా వచ్చింది. అదే విధంగా భూటాను, నేపాల్ కుటుంబాలకు చెందిన పలువురు నాకు సహాధ్యాయులు. ఒకనాడు పొద్దున్నే స్నేహితులతో కలిసి సూర్యోదయాన్ని చూడ్డానికి టైగర్ టాప్ వెళ్ళాం. ఒక రాతిపై కూర్చొని జీవన మరణాలను గురించి తత్వచింతన చేయసాగాను. బాబా కూడా వచ్చి మాతో కలిశాడు. నాలో చెలరేగుతున్న ఆందోళనను అణిచివేయలేక బాబా ముందు నా మనసును బయట పెట్టాను. బాబా, ఎవరైనా మరణ భూతాన్ని నుంచి తప్పించుకుని నిర్భయంగా జీవించగలరా? మృత్యువు నన్ను విడవకుండా వెంటాడుతున్న భావన కలుగుతోంది. నేను పారిపోయి దూరాన ఉన్న పర్వతాలలో జీవ సూచనలేవి లేని చోట ఆశ్రయం పొందాలనుకుంటున్నాను. నా ప్రలాపం విని నా స్నేహితులంతా నిర్ఘాంతపోయారు. బాబా నా ముఖం వంక చూసి నవ్వి ఇలా అన్నాడు: మీ ప్రశ్నకు సమాధానం హిమాలయ గుహల్లో తపస్సు చేయటమే. నిన్ను తరుముతున్న భయం అక్కడ ఉండదు. మనిషి కర్మ వల్లనే ఈ భయాలు కలుగుతాయి. కర్మల వలన సంఘటనల పరంపర ఉత్పన్నమై చివరికి మనిషి మరణంతో పరాకాష్ఠను అందుకుంటాయి. అయితే మనిషి సంకల్ప శక్తితో మృత్యువును దరి చెయ్యనీయకుండా ఉంచగలడు. మొట్టమొదట అతడు తన సంస్కారాలను నశింపజేయడం నేర్చుకోవాలి. కొత్త సంస్కారాలు పుట్టకుండా తప్పించుకోవాలి. ప్రాపంచిక బంధాల నుంచి పూర్ణ విముక్తినివ్వగల మాధ్యమం తపస్సు ఒక్కటే. ఈ భయానికి మూలాలు ఎంత లోతుగా ఉన్నాయంటే బాబా యొక్క ప్రబోధము వాటిని నిర్మూలించడానికి సరిపోలేదు. బాబా నా మనసులోని ఆలోచనలను గ్రహించాడు. తర్వాత అతడు చేసిన పని అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది. ఆయన నన్ను గట్టి రాతిపై నుంచి క్రిందికి తోసేశాడు. కొండల సందులో లోతైన కనుమలోకి జారిపోతున్నాను. లక్ష్మి వెర్రి ఆవేశంతో బాబాపై అరవసాగింది. కానీ ఆయన ప్రశాంతంగా ఏమీ ఎరగనట్లే ఉన్నాడు. నా స్నేహితులు బాబా యొక్క ఉదాసీనతను చూసి అగ్రహావేశంతో ఆయన వెంటబడ్డారు. కానీ ఆయన్ని పట్టించుకోలేకపోయారు. నేనలా క్రిందికి దొర్లుతుంటే 2 అదృశ్య హస్తాలు నన్ను కాపాడాయి. ఆయన రెక్కలున్న వ్యక్తిలాగా గాలిలో ఎగురుతూ వచ్చి నన్ను రాళ్లను కొట్టకుండా రక్షించాడు. నా బట్టలు చిరిగిపోయాయి, కానీ వంటికి ఏమీ గాయాలు కాలేదు. ఆయన నన్ను భద్రంగా నా స్నేహితుల దగ్గరకు చేర్చాడు. లక్ష్మి ఉద్వేగంతో నన్ను కౌగిలించుకుంది. నేను జరిగిందంతా మర్చిపోయి ఉత్సాహంతో నవ్వుతున్నాను. బాబా కూడా నవ్వసాగాడు. లక్ష్మి నన్ను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. అమ్మాయి, నువ్వు ఇంతగా ఈ భౌతిక కాయాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? మానవ శరీరం శాశ్వతంగా ఉండదు. శాశ్వతమైన ఆత్మను ప్రేమించడం నేర్చుకో. మీ ఇద్దరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో ఎవరికీ తెలియదు. ప్రాపంచిక బంధాలు మనిషికి తక్కువ దారి పట్టిస్తాయి. నీ ప్రేమానుబంధము ఇతడిని తాను ఎంచుకున్న సత్య మార్గానికి దూరం చేస్తుంది.
దివ్య ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. ఈ మాటలు చెప్పి బాబా మాకు పండ్లు ఇచ్చాడు. 2 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ అద్భుత సంఘటన అందరి మనసుల పైన గాఢ ముద్ర వేసింది. స్వప్నావస్థ లాంటిది నన్ను ఆవహించింది. సన్యాసం తీసుకొని తపస్సు చేయాలనే భావన నాలో మొదలయ్యసాగింది. డార్జిలింగ్, షిల్లాంగులలో పాఠశాల విద్య పూర్తి చేసుకుని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాను. నా స్నేహితులు కూడా అమెరికా, రష్యా, జర్మనీ వంటి దేశాలకు వెళ్లారు. విదేశంలో ఉన్నంత కాలము లక్ష్మి నాకు తోడుగా ఉంది. కొంతకాలం తర్వాత విదేశీ వ్యామోహం తగ్గిపోయి మాతృభూమి జ్ఞాపకాలతో మనసు నిండిపోసాగింది. ప్యారిస్ వీధులలో తిరుగుతూ నేను లక్ష్మి భవిష్యత్ జీవితాన్ని గురించి తరచుగా మాట్లాడుకునే వాళ్ళం. నేనెప్పుడు ప్రేమ వ్యవహారాన్ని గురించి లక్ష్మితో ముచ్చటించినా బాబా అక్కడ ప్రత్యక్షమై దారి తప్పుతున్నందుకు నన్ను మందలించేవాడు. బాబా అలా విదేశంలో కూడా ఆకస్మికంగా ప్రత్యక్షం కావటం లక్ష్మిని నిరాశకు గురి చేసింది. ఆమెలోని నిస్పృహను గ్రహించి బాబా ఓదార్పు మాటలు చెప్పారు. అమ్మాయి, నీ జీవితాన్ని దుఃఖజనకం చేసుకోవద్దు. ఎందుకు జీవితాన్ని ఎడారిగా మార్చుకుంటావు? నీ జీవితంలో పువ్వులు పూయాలి, కాయలు కాయాలి. నిరాశ చెందవద్దు. నిరాశ నీ జీవిత ప్రవాహాన్ని ఎండింప చేస్తుంది సుమా. మీ జీవిత యాత్రలో మీ ఇద్దరు మీకు గమ్యాలను చేరుకోవటం తప్పక జరుగుతుంది. మీ సంస్కారాలు వేరుగా స్వతంత్రంగా ఉన్నందున వాటిని బట్టి మీ గమ్యాలు ఉంటాయి. మీ హృదయాలను బాధ పెట్టే ఉద్దేశం నాకెన్నడూ లేదు. అందువలన విచారంగా ఉండకండి. నేను కేవలం నా ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. ఈ యువకుడు మాయా ప్రపంచ బంధాలలో చిక్కుకొని నాశనం కాకూడదని నా ఉద్దేశం. నీ సంస్కారాలలో సత్యం ఉంది. అవి నిన్నెప్పుడూ విడవవు. జీవిత యాత్రలో కలుసుకోవటం, విడిపోవటం సంస్కారాల ఫలితంగా జరుగుతుంది. మేము మరో 2 దినాలు ప్యారిస్ లో ఉండి అప్పుడు జర్మన్ నగరమైన మ్యూనిక్ వెళ్ళాం. బాడెన్ లో విలువైన దుస్తులు ధరించిన బాబా క్యాసినోలో జూదమాడటం చూసి నివ్వెరపోయాం. ఆత్మవిశ్వాసంతో పందాలన్నింటినీ ఆయనే గెలుచుకున్నాడు. అయితే ధనంపై ఆయనకేమాత్రం అపేక్ష లేదని స్పష్టపరుస్తూ తాను గెలుచుకున్న లక్షలను ఆయన లక్ష్మి ఒళ్ళో పోశాడు. 2 రూపాయలు నా దగ్గర తీసుకుని క్యాసినో నుంచి వెళ్లిపోయాడు. మేము స్వల్పకాలం ఆ అరబు దేశాలు పర్యటించి చివరికి మాతృదేశానికి తిరిగి వచ్చాం. లక్ష్మి తన తండ్రిని కలుసుకొనడానికి కలకత్తా వెళ్ళింది. నేను కాశీలో విశ్వవిద్యాలయంలో చదవడానికి ఉండిపోయాను. స్నాతకోత్తర విద్య పూర్తి చేసి భారతీయ వాయుసేనలో చేరాను. ఆకాశ రక్షణ బాధ్యతను స్వీకరించిన నాడే ఎప్పుడో జరిగిన ఒక సంఘటన నా స్మృతి పొరల నుంచి బయటకు మెరుపులా వచ్చి అంతరంగ దృష్టికి గోచరించింది. అదేమంటే, నేను పాట్నాలో ఉన్నప్పుడు నెహ్రూజీ ఒకసారి మా కళాశాలకు వచ్చాడు. ఆ కాలంలో విద్యార్థి వ్యవహారాల్లో నేను ముఖ్య పాత్ర వహిస్తున్నాను. విద్యార్థులందరికీ నేను ప్రతినిధిని. నెహ్రూజీ నా భుజాలపై చేతులు వేసి భవిష్యత్ సూచక స్వరంతో ఇలా అన్నాడు. భవిష్యత్తులో మీ నుంచి శాస్త్రవేత్తలు, డాక్టర్లు, అంతరిక్ష యాత్రికులు పుట్టుకు వస్తారని దేశం ఎదురు చూస్తున్నది. ఈ దిశలో మీ శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు నన్ను ఉద్దేశించి చెప్పినట్లే అర్థం చేసుకున్నాను. ఈ సంఘటన నా జీవిత గమనాన్ని నాటకీయంగా మార్చింది. ఆ కుటుంబంలోని వారు తీవ్రంగా అభ్యంతరం చెప్పినా పట్టించుకోకుండా నేను వెళ్లి వాయుసేనలో చేరాను. నా కుటుంబంలోని వారు తీవ్రంగా అభ్యంతరం చెప్పినా పట్టించుకోకుండా నేను వెళ్లి వాయుసేనలో చేరాను. నా హృదయము దేశభక్తి భావాలతో నిండిపోయింది. అభ్యంతరాలన్నింటినీ త్రోసిపుచ్చాను. దేశంలోని వివిధ భూభాగాలపై విమానంలో సంచరించాను. అయితే బాబా నన్ను విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్ళినా నా వెంట వస్తున్నాడు. భవిష్యత్తులో రాగల సంఘటనలన్నీ ముందే ఆయనకు అవగతం అవుతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా దుర్ఘటన జరగబోతుంటే బాబా వచ్చి ఆ ప్రమాదాన్ని నివారించేవాడు. అటువంటి సంఘటనలన్నీ ఆ మహాత్ముని మహిమలని నిరూపించాయి. ఒకనాడు షిల్లాంగ్లోని గజ జలపాతాన్ని చూడ్డానికి వెళ్ళాను. జలపాతానికి ఎదురుగా ఒక రాతిపై కూర్చున్నాను. ఆ శిలాసనాన్ని నా శరీరం స్పర్శించగానే స్వప్న సదృశమైన స్థితిలోకి వెళ్ళాను. జలపాతం చిమ్ముతున్న నీటి తుంపర్లు కూడా నా సమాధి స్థితిని భగ్నం చేయలేకపోయాయి.
ఆ స్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నించినప్పుడు నా శరీరం కదలటానికి నిరాకరించింది. నా మాటలు పెడుమల పైనే ఘనీభవించాయి. చుట్టూరా ఉన్న చెట్లు మొదలైన ప్రకృతి అంతా గుండ్రంగా పెరుగుతున్నట్లు అనిపించింది. నా ముందు ప్రత్యక్షమై దృశ్యంలో నేను పర్వత ప్రాంతంలో ఇరుకుదారుల వెంట తిరుగుతున్నట్టు కనిపించింది. అదేదో నాకు తెలిసిన స్థలంలాగా ఉంది. అక్కడున్న వారు నన్ను ఆదరించి ఆతిథ్యం ఇవ్వటం నా పట్ల వారికి గల పూజ్యభావం నా మరో రూపాన్ని చిత్రిస్తున్నట్లుగా ఉంది. నేను తిరిగి జలపాతం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రేలుడు వినిపించింది. ఒక చిన్న విమానము మండిపోయి దగ్గరలో ఉన్న చెట్లపై కూలిపోయింది. చెవులు బ్రద్దలయ్యే శబ్దంతో సమాధి నుంచి బయటకు వచ్చాను. కూలిపోయిన విమాన శకలాల కోసం ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు. 2 నిమిషాల క్రితం జరిగిందంతా స్వప్న జగత్తుకు సంబంధించినది. అసదృశ స్వభావం గల ఆ అనుభవానికి భౌతిక ఇంద్రియ స్థాయిలో జీవించే మానవులు అర్థం చేసుకోలేరు. ఈ రహస్య అనుభవం తర్వాత నాలో కొత్త శక్తి అడవుల్లోకి వెళ్ళమని ప్రేరేపించింది. ఆ అడవి దారులన్నీ నాకు తెలిసి ఉన్నట్లే అనిపించాయి. అధైర్యంతో ఇంకా ముందుకు వెళ్ళాను. ఆ ధైర్యంతో ఒక జనావాసానికి చేరాను. అది కూడా పరిచితమైన దానిలాగే ఉన్నది. ఈ దారులన్నీ తిరిగినవేననిపించింది. దుకాణాల సముదాయం ఉన్న చోటికి వెళ్ళి కాశీ భాషలో కొందరు కాశీల గురించి అక్కడ ఉన్న వారిని అడిగాను. నాకు తెలియని కొత్త భాషలో ధారాళంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఎవరిని గురించి అడిగానో వారు ఎన్నడో మరణించారు. ఒకరిద్దరు వృద్ధులు మాత్రమే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు. వారిలో ఒకరు ఇలా అన్నారు: నీవు చూసిన దృశ్యం అంతా నిగూఢమైనది. వెంటనే అధికారులను అప్రమత్తం చేయి. ఈ ప్రాంతం పైన ఏ విమానము ఎగురరాదని హెచ్చరించు. అలా ఎగిరితే అది కూలిపోతుంది. నీకు కనిపించిందల్లా భవిష్యత్తులో జరగబోయేది. ఆ వృద్ధుడితో కలిసి వెనక్కి నడిచి వస్తున్న కొద్దిసేపటి తర్వాత అతడు 2 రూపాయలుంటే ఇస్తావా అని అడిగాడు. నాకు వెంటనే అతడెవరో అర్థమైంది. పూర్వ పరిశుద్ధుడైన బాబాయే. ఈ దివ్య దృశ్య వీక్షణంలో చిత్తశాంతిని పొంది నా శిబిరానికి తిరిగి వచ్చాను. భవిష్యత్తులో జరగనున్న ప్రమాదాన్ని గురించి సంబంధిత అధికారులను హెచ్చరించాను. అక్కడ జనం నన్ను చూసి నవ్వి పాపం మతి భ్రమించినట్లున్నదని అన్నారు. ప్రమాద నివారణకు శాయశక్తులా ప్రయత్నించాను, కానీ ఎవరూ నా మాటలను లెక్క చేయలేదు. నేను చూసిన దృశ్యంలో లాగానే దుర్ఘటన జరిగింది. దురదృష్టవంతుడైన పైలట్ దారుణ మరణానికి గురి అయ్యాడు. ఇంటిపై గాలి మళ్ళీ ఒకనాడు సెలవు కోసం అభ్యర్థించాను. నా అభ్యర్థనను అధికారులు తిరస్కరించడంతో నా ఆలోచనలన్నీ తల క్రిందులై మనశ్శాంతిని కోల్పోయాను. నా దుస్థితిని గురించి విచారించసాగాను. ఒకనాటి ఉదయం ఏదో అంతఃప్రేరణ రాగా నేను నా జీపు తీసుకుని దట్టమైన పొగమంచులో పట్టణం వైపు వెళ్తున్నాను. దారి సరిగా కనిపించడం లేదు. నేను నడవటంలో లోపం ఉంది కాబోలు జీపు వంతెనను ఢీకొట్టి వెనక్కు దొరలసాగింది. ఒక లోతైన లోయలో పడింది. కానీ నాకు మరణం సంభవించక ముందు ఒక అద్భుతం జరిగింది. 2 అదృశ్య హస్తాలు నన్ను పట్టుకుని నెమ్మదిగా వంతెన వద్దకు చేర్చాయి. నేను చైతన్యం కోల్పోయి నన్ను రక్షించిన వారికి కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాను. దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న వారిలో నేను ఇలా తిరిగి క్షేమంగా రావటం సంచలనం కలిగించింది. నా అదృష్టాన్ని ప్రతి ఒక్కడూ మెచ్చుకున్నాడు. ఎవరో సాధు అలాగే ఉంది మేడం. ఒకరు బతికారు కదా, బతికి బట్ట కట్టారు కదా. అవును. ఎవరో సాధువు నన్ను రక్షించాడని కొందరు చెప్పుకున్నారు. అయితే ఆయన ఎవరో వారికి తెలియదు. ఆయన రహస్య వ్యక్తిగానే మిగిలారు. బయటకు నేనేమీ మాట్లాడలేదు, కానీ అంతరంగానికి అవగతమైంది. చివరికి ఎలాగో సెలవు సంపాదించి నా స్వగ్రామమైన సాసారాం వెళ్ళాను. నన్ను చూసి అందరూ ఆనందించారు. నా బాల్య మిత్రులను కలుసుకొని మురిసిపోయాను. గ్రామ వీధులలో సందు గొంతులలో తిరిగి పాత జ్ఞాపకాలను కలబోసుకున్నాం. తల్లి ప్రేమ, సోదరి ప్రేమ నాలో నూతన జవసత్వాలను నింపాయి. వాడిపోయిన నా బ్రతుకు మళ్ళీ చిగురించి పుష్పించింది.
ససారాంకు దక్షిణాన కేమూర్ పర్వత శ్రేణులు చూడవచ్చు. ఆ పర్వతాలలోనే జనప్రియమైన యాత్రిక స్థలం దరిగా ఎస్టేట్ ఉన్నది. అలసి సొలిసిన యాత్రికులకు అది బలవర్ధక ఔషధం లాంటిది. యవ్వనంలో ఉన్నప్పుడు వేట కోసం ఆ ప్రాంతాలకు వెళ్ళేవాడిని. ఆ అడవులు మా జీవితాలలో విడదీరి అని భాగాలయ్యాయి. ఒకనాడు బారిస్టర్ సింగ్ ఆయన కుమారుడు సరోజులతో కలిసి వేటాడడానికి అడవులకు వెళ్ళాను. గ్రామీణ పేదలకు పంచి ఇవ్వడానికి పనికి వచ్చే ప్రాంతాలను గుర్తించాలని కూడా సంకల్పించాను. తాపులేని జీపులో బయలుదేరాం. గద్దు హియఘాట్ వరకు ఈ ప్రయాణం సుఖంగానే సాగింది. అక్కడ జీపు దిగి రైఫిల్ తీసుకొని నడవసాగాను. నా స్నేహితులు భూమి మంచి చెడులను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. నేను అలా నడుస్తుంటే ఒక చిరుత పులి నా దారికి అడ్డుగా వచ్చి నిలిచింది. దాని తీక్షణమైన చూపు నా వెన్నులో వణుకు పుట్టించింది. నేను దాని కళ్ళల్లో చూడసాగాను. ఆ కళ్ళు ప్రచలితమైనవే అనిపించింది. నా చైతన్య సాగరంలో నుంచి కొన్ని గత స్మృతులు పైకి వచ్చాయి. నా కళ్ళు నన్ను మంత్రముగ్ధుడిని చేసి కదలకుండా చేశాయి. అలా కొన్ని నిమిషాలు గడిచాయి. ఆ మృగం నిశ్శబ్దంగా వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మెరుపులో నాకు గుర్తుకు వచ్చింది. ఆయన బాబాయే పులి రూపంలో నన్ను వారించడానికి వచ్చాడు. ఈ సమావేశం నా ఉత్సాహాన్ని కొంత తగ్గించింది. పులి బాబా చిత్రాన్ని నా మనసు నుంచి సులభంగా తుడిచివేయలేకపోయాను. నా పూర్వ జీవితంలో 2 ముఖ్య లక్షణాలు వేటాడటం, సాహసోపేతమైన జీవితం గడపటం. నాకు అహంకార భావం ఎక్కువగానే ఉండేది. దానిని నిరూపించుకొనడానికి ప్రయత్నిస్తూ తరచుగా ప్రమాదకర పరిస్థితిలో చిక్కుబడిపోయేవాడిని. వేట నాకు ఒక వ్యసనమైపోయింది. అది నా అహంకారాన్ని తృప్తిపరిచి నా ప్రాముఖ్యతను పెంచేది. నా స్నేహితులు చాలా మంది నాలోని ఈ దోషం వల్ల నాకు దూరంగా ఉండేవారు. నేను అడవిలో ప్రవేశించడం క్రూర మృగాలను కవ్వించడంలా ఉండేది. ఎప్పుడు వేటకు వెళ్ళినా వట్టి చేతులతో తిరిగి రాలేదు. మతంలో, ఆధ్యాత్మిక విషయాలలో నాకెప్పుడు ఆసక్తి ఉండేది కాదు. మా అమ్మకున్న భక్తి భావము, మరణ భయము నన్ను శివునికి మొక్కి ఆయన ఆశీస్సులు పొందేటట్లు ప్రేరేపించేది. నేను ఎప్పుడూ దేవాలయాలను దర్శించి విభిన్న దేవతలకు ప్రాణతలు అర్పించేవాడిని కాను. నా వెనుకటి జీవితము వర్తమాన జీవితానికి పూర్తిగా విరుద్ధమైనది. మరణ భయం ఒకవైపు, వేట వ్యసనం మరొక వైపు నన్ను అనిశ్చిత పరిస్థితిలో పెట్టేవి. గృహంలోని కల్లోల వాతావరణం నుంచి పారిపోయి అడవుల్లో ఏకాంతంలో శాంతిని అనుభవించేవాడిని. మా అమ్మ నిండు హృదయంతో నన్ను ప్రేమించేది, కానీ మా తండ్రి నన్ను తిరస్కార భావంతో చూసేవాడు. ఈ గృహ సంఘర్షణ తట్టుకోలేక నేను ఏకాకినయ్యాను. నాకు బంధువుల కన్నా స్నేహితులంటేనే ఎక్కువ ఇష్టంగా ఉండేది. మా ఇంట్లో ధనానికి, ధనంతో వచ్చే సౌఖ్యాలకు లోటు లేదు. అయితే సంపదల పట్ల నేను ఉదాసీనంగా ఉండేవాడిని. నా ఏకాకితనము నన్ను అడవులతో మైత్రిని కోరేటట్లు చేసింది. ఇది నా యవ్వన కాలపు సంక్షిప్త చిత్రం. నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక బీజం కేమూర్ లోయలోని అనుకూల వాతావరణంలో అంకురించసాగింది. చిరుతపల్లి రూపంలో ఉన్న లోకోత్తర మానవుడిని కలిసినాక నా అంతరంగంలో పెనుమార్పు కలిగింది. జీవిత దృక్పథం మారింది. అప్పటి నుంచి ఆధ్యాత్మిక పథాన్ని పట్టుదలతో అనుసరిస్తున్నాను. ఇప్పుడున్న జీవిత దశలో కర్మబంధాల నుంచి విముక్తుడనై ఆధ్యాత్మిక శాంతి తరంగాలలో మున్కలుగా ఉంటున్నాను. అణువణువు ఇప్పుడు దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. వేటపై నాకు గల మోజు మళ్ళా నన్ను పులి బాబా వద్దకు తీసుకొని వెళ్ళింది. ఈ ఉపాఖ్యానం పులి బాబాతో మునుపటి కలయికకు ఉత్తర కథ. ఒకనాడు వేటాడుతుండగా ఒక చిరుత పులి కనిపించింది. నాలో వేట ప్రవృత్తి జాగృతమైంది. పారిపోతున్న జంతువును వెంబడించాను. అయితే దాని విచిత్ర ప్రవర్తన నాలో విపరీత భావనలను కలిగించింది. అది మాటి మాటికి వెనక్కి తిరిగి నా వైపు వస్తున్నది. పులితో దాగుడు మూతలు 2 గంటల సేపు సాగింది. చివరికి నాలో ఓర్పు నశించి దాని వెనుక కాలిని తుపాకీతో కాల్చాను. వెంటబడ్డాను. అది గాయపడినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకుండా వెనుదిరిగి నా వైపు అర్థవంతంగా చూస్తూనే ఉంది. చివరికి ఒక దూకుతో గుహలోకి వెళ్లి పడింది. గుహ ద్వారం నుంచి చిత్రమైన కాంతి వెలువడుతున్నది.
నేను లోపలికి వెళ్లి చూస్తే నమ్మశక్యంగానే దృశ్యం కళ్ళబడింది. గాయపడిన పులికి మారగా ఒక మహాత్ముడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎడమ పాదం నుంచి రక్తం స్రవిస్తున్నది. ఆయనకు పొడుగాటి జుట్టు, మండుతున్న కళ్ళు ఉన్నాయి. ఆయన చూపులో సమూహక శక్తి ఉంది. నేను స్థానంలో నిలబడిపోయాను. సాధువు కళ్ళు, చిరుత పులి కళ్ళు ఒకే విధంగా ఉండటం నన్ను మరింత కలవరపరిచింది. నా విస్మయాన్ని గమనించి బాబా ఎగతాళిగా ఇలా అన్నారు, కాల్చకుండా అలా చూస్తూ నిలబడ్డావేం? నీ వచ్చిన పని పూర్తి చెయ్యి. నాకు ఆ దురదృష్టకర జంతువుకు తేడా ఏముంది? నేను జీవుడిని, చిరుతపులి కూడా జీవుడే. కాబట్టి మా ఇద్దరి మధ్య భేదం ఏమీ లేదు. వేటాడడం నీకు తీరని దాహం, అందుకని జంతువులు ప్రాణభయంతో పరిగెత్తడం సహజం. ఈనాడు జంతువులను వేటాడుతున్నావు, రేపు బహుశా మనుషులను వేటాడతావు. మనిషి కూడా ప్రమాదకరమైన జంతువే. ఈ జంతువులు టైం అయితే 1:45 అయింది మేడం, 1:30 అయింది. ఇదొక్క పేర చెప్తాం మేడం. రేపు బహుశా మనుషులను వేటాడతావు. మనిషి కూడా ప్రమాదకరమైన జంతువే. ఈ జంతువులు ప్రమాదకరమైనవి కావు. అవి మనుషుల నుంచి ఏమీ ఆశించవు. అమాయక మూగజీవుల ప్రాణాలు హరించి నీవేమి బాపుకుంటావు? ఈ నిస్సహాయక జీవులను వేటాడే బదులు అరాజకాన్ని, అవినీతిని అంతమొందించడానికి నీ శక్తుల్ని వినియోగించు. దోపిడీని, భయోత్పాదాన్ని నిర్మూలించు. శాంతి సామరస్యాలను, నూతన శకాన్ని ప్రారంభించు. నీ వైఖరిని మార్చుకోవటం ఇష్టంగా పోతే నీ కోపతాపాలని ప్రదర్శించు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది మేడం. ఓకే, చాలా బాగుంది. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్థా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్కి, శంబాల మాస్టర్స్కి, శంబాల మాస్టర్స్ టీం అందరికీ, తల్లి త్రిశక్తి స్వరూపిణి అయిన తల్లి, ఆ శంబాల తల్లి మహాదేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతి అయిన ఆ అమ్మవారికి, ఆ అమ్మవారి శక్తికి కూడా, ఈ విశ్వానికి, సమస్తానికి, సర్వానికి, పంచభూతాలకి, భూమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, జగన్మాతకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, 84 లక్షల జీవరాశులకి, 3 కోటి దేవతలకి, నా స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్థా మాస్టర్ గారికి, నితిక ఏంజల్కి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా నా ఆత్మకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు హిమాలయ రహస్యాలు అనే పుస్తకంలో పైలట్ బాబా గురించి చెప్పుకుంటున్నాము. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంఘిక బంధాలు లేకుండా, ముందు కొంచెం ఒక పేర చెప్తాను మేడం. సాంఘిక బంధాలు లేకుండా స్వతంత్ర జీవనం గడపడానికి సంఘం అనుమతించదు. పరోపకార చింతతో మానవత్వ విలువల పరిరక్షణకు 100 కొలది సంస్థలు పుట్టుకొడుకులా పుట్టుకొస్తున్నాయి. స్వతంత్ర మార్గాన్ని స్వీకరించిన యాత్రికుడు
తరచుగా ఈ ధర్మ కార్యాల ఆకర్షణలో పడి తత్ఫలితంగా జనన మరణ సంసార చక్రంలో చిక్కుకొని పోతాడు. ఎవరైనా సాంప్రదాయ విరుద్ధమైన భావాలను వ్యక్తం చేయడానికి సాహసిస్తే అతడిని నిందించి ఖండించడం జరుగుతుంది. అయితే అతనిలో ఏదైనా అద్వితీయ లక్షణం కనిపిస్తే అతడు సాధువైనా రాజకీయ నాయకుడైనా సరే సంఘం అతనికి మోకరిల్లుతుంది. తాను ఎంచుకున్న మార్గం నుంచి తప్పించి మానవత్వం పేరుతో సంఘ సేవలోకి దించుతుంది. సాంఘిక అవరోధాలను తప్పించుకోగలిగితే అతడు ఆదర్శ మానవుడే అవుతాడు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని యోగిగా జీవితం గడుపుతూ హిమాలయాలతో నివసిస్తాడు. హిమాలయాల్లో నిక్షిప్తమైన నిధులను కనుగొనడానికి వేలాది మంది యాత్రికులు ప్రయత్నించి వైఫల్యం చెందారు. ఉన్నత శిఖరాలు మాత్రమే సాధించవలసిన విజయాలు కావు. హిమాలయాల్లో నిజమైన నివాసులు యోగులు మాత్రమే. వారు అన్వేషకులకు వాటిలో దాగి ఉన్న రహస్యాలను కనుగొనడంలో సహాయపడగలరు. సిద్ధులు, చారణులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలు, ఋషులు మొదలైన హిమాలయ రహస్యాలు చూడాలంటే యోగుల సహాయం తప్పనిసరి. సాంస్కృతికంగా, భౌతికంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా అధిక పురోగతి సాధించిన జీవులకు హిమాలయ గ్రామాలు నివాసాలుగా ఉన్నాయి. వారు ఆకాశ మార్గాన సంచరించగలరు. భౌతిక రూపంలోనే ఒక చోటు నుంచి మరొక చోటికి గగన మార్గాన వెళ్ళగలరు. వారి విమానాలు అంతరిక్షంలోని వివిధ గ్రహాలకు నిరాటంకంగా వెళ్లి రాగలవు. వారి దైనందిన జీవిత అవసరాలన్నీ సంకల్ప శక్తితోనే నెరవేర్చుకోగలరు. నాకిక వెళ్ళాలని ఉందని చెప్పినప్పుడు సుందర్నాథ్ జీ ఇలా హితవు చెప్పారు. ఈసారి నేను నీతో రాలేను, కానీ నువ్వు వెళ్ళాలో చెబుతాను. దేవతాల్ అరవహిమ నది నిన్ను కైలాస పర్వతానికి తీసుకుని వెళ్తాయి. ఆ దారిలో వెళ్తుంటే నీకు గంధమాదక పర్వతం కనిపిస్తుంది. ప్రాచీన టిబెట్ కు చెందిన తాగ్సు ఆదిమాన వాసులు అక్కడ నివసిస్తారు. వారికి హిమాలయాల్లోని రహస్య స్థలాలు, బౌద్ధ విహారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు. నేను ఈ లోపల లాంగోపామునికి నీవు వస్తున్నట్లు తెలియజేస్తాను. అతడు నీకు హిమాలయ రహస్యాలు తెలుసుకోవడంలో సహాయపడతాడు. ఆయన ఇచ్చిన విలువైన సమాచారాన్ని తీసుకుని రామ్దాస్ జీతో నేను యాత్రకు బయలుదేరాను. మేమలా నడిచి వెళుతుంటే ఒక గుహలో ఒక సాధువు యొక్క కుళ్ళిపోయిన శవం కనిపించింది. గాయపడి ఎలాగో అక్కడికి చేరి ఆ గాయాలు నయం కాక అతడు మరణించి ఉంటాడని ఊహించాం. ఆ సాధువు శవాన్ని మంచులో పూడ్చిపెట్టి హిమనది ఎక్కడం ప్రారంభించాం. ఆ హిమనదిలో అత్యున్నత స్థానము నుంచి గంధమాదన పర్వతం దానిపై జలపాతాలు చక్కగా కనిపించాయి. మేము అక్కడి నుంచి దిగి గంధమాదన పర్వతానికి అదో భాగాన గల కొండల్లో ఉన్న సుందరవనానికి చేరుకున్నాం. సుందరవనం ఆంజనేయ స్వామి నివాస స్థలం. ఈ నాగరత్న మధ్యలో ఫోన్ చేస్తుంటది. ఈ ప్రసిద్ధ అరణ్యం నాకు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు సూక్ష్మ రూపంలో దానిని దర్శించాను. మేడం ఆ కాల్ చేస్తుంది చూడండి. అట్నే జాయిన్ చేసేసేయండి. మా ఆఫ్లైన్ కాల్ కదా అదే. ఓకే, నాకు ఇప్పుడు రాదు మేడం. ఇప్పుడు దీంట్లో వచ్చేసాను కదా. అవునవును. సుందరవనం ఆంజనేయ స్వామి నివాస స్థలం. ఈ ప్రసిద్ధ అరణ్యం నాకు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు సూక్ష్మ రూపంలో దానిని